గం గణపతయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా మన సమాజంలో కానీ అలాగే కుటుంబ వ్యవస్థలో కానీ ఉన్నటువంటి కొంతమందిలో ఉన్నటువంటి ఒక చెడు లక్షణాన్ని గురించి, ఆ లక్షణము ఎంతవరకు దారితీస్తుంది, దానికి తగినటువంటి జాతక పరిశీలన చేసినట్లయితే ఏ ఏ గ్రహాల ప్రభావాల వల్ల ఇలాంటి లక్షణాలు కలుగుతున్నాయి మనుషులలో అనేది వివరించదలుచుకున్నానండి. చూడండి, చాలా మందిలో మనము మన ఇంట్లో కూడా గమనిస్తుంటాం. పెద్దవారైతే కానీ చిన్నవారైతే కానీ, వాళ్ళ స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు, ఎవరిలోనైనా కానీ ఇప్పుడు నేను చెప్పబోయే లక్షణాలు కనబడతాయండి. కొంతమందిలో, అందరిలో కాదు. అది ఎలాగంటే, బాగా వేలలో గోర్లు పెంచడం, ఆ గోర్లు పెరిగిన తర్వాత వాటిని ఈ పళ్ళ మధ్యలో పెట్టి కొరకడం, అంటే గోర్లు కొరుకుతూ ఉండడం. కొన్ని సందర్భాల్లో వారికి కానీ కోపం ఎక్కువైంది అనుకోండి, అలిగారు అనుకోండి, ఒక విధంగా అలక మొదలు పెడితే మొట్టమొదటి వాళ్ళు కొరికేది గోర్లనే కొరుకుతారు. ఎవరైనా ఏమైనా తిట్టేశారనుకోండి, కళ్ళలో నీళ్లు పెట్టుకుని గోర్లని టకటకటకని కొరికేస్తారు. ఒక్కోసారి ఆ గోర్లు కొరగటంలో ఈ యొక్క వేల్లో ఉన్నటువంటి ఈ కండ కూడాను కొరికేసి రక్తం కూడా కారేది చూస్తుంటాం. మరి కొంతమంది చూడండి, ఒక యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఎవరైనా తల్లిదండ్రులు తిట్టితే బిడ్డల్ని, మగపిల్లకల్ని, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్నటువంటి మీసాలని ఈ యొక్క పళ్ళ కింద వేసి కొరుకుతుంటారు. ఎవరితోనో మాట్లాడుతూనే ఉంటారు, కానీ ఈ పని చేస్తుంటారు. ఎందుకు అలా చేస్తున్నారంటే వారిని ఇంగ్లీష్లో సైకో అంటారు. ఒక విధమైన శాడిజం లక్షణాలు ఉన్నాయి అని చెప్పొచ్చు అని చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం. అలాగే స్త్రీలలో, పిల్లల్లో కూడాను, ఆడపిల్లల్లో కూడా చూడండి, గోర్లు కరకడం, జడను ముందర వేసుకొని పళ్ళతో కొరకడము, ఇలాంటివి చేస్తుంటారు. అలాంటి వారికి కూడా ఇలా లక్షణాలు కలుగుతాయి. అవన్నీ ఎప్పుడు బయటపడతాయి అంటే, ఎవరైనా వాళ్ళని అరిచినప్పుడు, కోపగించుకున్నప్పుడు వారికి ఇలాంటి లక్షణాలు బయటపడతాయి. మీరు గమనించవచ్చు, ఇవన్నీ కూడా మన ఇంట్లోనే గమనిస్తాం, లేదా చుట్టుపక్కల వాళ్ళని కూడా గమనించవచ్చు. అయితే దాన్ని సాదాసీదాగా తీసుకునేకి లేదండి. వారికి ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత, వివాహం చేసిన తర్వాత భర్తని భార్య హింసించడం, లేదా భార్యని భర్త హింసించడం అనేది మనం చూస్తుంటాం. అలాగా వాళ్ళు హింసించి పైచాచిక ఆనందాన్ని పొందుతుంటారు. అంటే గోర్లు కొరికే విధంలో కానీ, ఎంట్రుకలు నోట్లో పెట్టుకునే విధం గమనించినట్లయితే, వారి యొక్క జన్మ కుండలిలో, అంటే జాతక చక్రంలో పరిశీలిస్తే, కుజ భగవానుడు మరియు కేతు భగవానుడు ఇద్దరు కలిసి 12 రాసులలో ఏదో ఒక భావంలో వాళ్ళు కూర్చొని ఉండడం అనేది జరుగుతుంది పుట్టుకలోని. అలాంటి వారికి ఇలాంటి సైకో లక్షణాలు, శాడిజం లక్షణాలు వస్తాయని జ్యోతిష్ శాస్త్రము గట్టిగా చెప్తుంది. చాలా మందికి వివాహం జరిగేటప్పుడే ఇవన్నీ కానీ చూసుకోగలిగితే, తన భర్త వల్ల ఇలాంటి హింస గురి కాకుండా భార్య ఉండగలుగుతుంది, భార్య వల్ల భర్తకు హింస లేకుండా భర్త ఉండగలుగుతాడని చెప్పడానికి ఈ వీడియోని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా చిన్న విషయాలు కూడా పట్టించుకోవాలంటే, ఈ చిన్న విషయాలనే పెద్దవి చేసుకొని కొన్ని కుటుంబాలు విడిపోతున్నాయి. భర్తను భార్య, భార్యను భర్త ఒకరొకరు అనుకూలంగా అర్థం చేసుకోలేని విధంగా ప్రవర్తించే చివరికి విడాకుల వరకు వెళ్తున్నారు. అంటే అర్థం ఏమిటంటే, వీరికి తెలియకుండానే వారిలో అలాంటి లక్షణాలు ప్రేరేపించేటట్లుగా కుజ భగవానుడు మరియు కేతు భగవానుడు చేస్తున్నారు. కేతు భగవానుడు గోర్లకు సంబంధించిన వాడు, అలాగే ఎంట్రుకలకు సంబంధించినటువంటి వాడు కనుక, ఈ నాలిక, నోరు, తర్వాత పళ్ళు కుజునికి సంబంధించింది కనుక, ఇవి రెండు కలిసినప్పుడు మన యొక్క జాతక చక్రంలో కూడా ఇవి రెండు కలిసి కానీ ఎవరైనా పుట్టినట్లయితే వారికి ఇలాంటి లక్షణాలు కలుగుతాయని చెప్పొచ్చు. దీన్ని మనం ముందుగానే అర్థం చేసుకోగలిగి, రాబోయే మ్యాచింగ్లో ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని మనం విసర్జించి వద్దని చెప్పి, వారికి తగిన వాళ్ళు ఎవరో ఉంటారు, మీకు తగిన వారిని మాత్రం మీరు ఎన్నుకొని ముందుకెళ్ళగలిగితే వివాహ వ్యవస్థ 100 ఏళ్ల పంటగా ఉంటుంది. ముఖ్యంగా మనం ఎవరితోనైనా సావాసం చేసేటప్పుడు, అంటే స్నేహత్వంతో, మిత్రత్వంతో ముందుకెళ్ళేటప్పుడు, ఒకవేళ ఇద్దరు మిత్రుల మధ్యలో కూడా ఇలాంటి అవగాహన రాహిత్యం రావడానికి ఖచ్చితంగా
వారికి ఇలాంటి సైకో లక్షణాలు ఉంటాయి. వారు కూనీ చేయడానికి కానీ లేదా అమానుషమైనటువంటి పనులు చేయడానికి కానీ వెనుక అంజరు. అలాంటి వాళ్ళే రేపిస్టులుగా తయారవుతున్నారు. అలాంటి వారే ఒక విధంగా చెప్పాలంటే మోసము, ద్రోహం చేయడానికి ముందుకెళ్ళడానికి అవకాశాన్ని కల్పిస్తుంది అనేది జ్యోతిష్ శాస్త్రం వాదన. ఇవన్నీ కూడాను ఆధారాలు ఉన్నాయి. ఏదో నాకు తెలియని జ్ఞానంతో చెప్పడం లేదు. ఇవన్నీ కూడాను మా గురువులు మాకు ప్రసాదించిన జ్ఞానంతో, అమ్మవారి యొక్క అనుగ్రహంతో నేను ఈ వీడియోల్ని ప్రాక్టికల్గా చేస్తున్నాను. అంతేగాని ఏదో ఒక ఆధారం లేకుండా మాత్రం నేను ఏమి చెప్పను. నేను చెప్పినవన్నీ కూడాను శాస్త్రోక్తంగానే ఉంటాయి. ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మీ జీవితంలో, మీ జాతక చక్రంలో ఇలా ఉండి, ఒకవేళ మీకు తెలిసిన వారు లేదా మీరే ఇలాగా ప్రవర్తిస్తుంటే దానికి ఏమైనా నివారణ ఉందా? మా జీవితం సుభిక్షంగా కొనసాగడానికి, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్య స్వర్గతుల్య భోగ భాగ్యాలతో ప్రశాంతంగా జీవించాలంటే మేము ఏం చేయాలి అనే ఆలోచన మీకు కలిగిన నాడు మాకు ఫోన్ చేయండి. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఫోన్, మీ పిల్లల గురించి మీరు ఫోన్ చేయొచ్చు, లేదా మీ గురించే మీరు ఫోన్ చేయొచ్చు. ఇలా ఉంది ప్రవర్తన మా ఇంట్లో, మా పిల్లోడిది, మా అమ్మాయిది ఇలా ఉంది, రేపు ఎలాంటి దారి తీస్తుందో తెలియదు, ఇలాగ చేసిన వాళ్ళు అలాగే జీవితంలో ఇబ్బందులు పడారు, అందుకని మేము ముందుగా జాగ్రత్త తీసుకుంటామంటే మాకు ఫోన్ చేసి మీరు వివరించి ఆ విషయాల గురించి నివారణను తెలుసుకోవచ్చు. అది ప్రపంచంలో ఏ మూలనైనా మీరు పొందవచ్చు మా నుండి. అయితే ఇక్కడ గమనించవలసింది మరొక విషయం ఏమిటంటే, కుజుడు కేతువులు ఇద్దరు కూడా ఒకే భావంలో కూర్చొని ఉండాలి మీ జాతక చక్రంలో. అది ఎప్పుడు గోచార విధానంలో కాదండి, జన్మ కుండలిలో. ఇది గమనించాలి తప్పకుండా. మరొక ఆసక్తికరమైన అంశంతో మీకు ఉపయోగపడే విధంగా నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.